ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీపై బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు మంత్రులు. బీఆర్ఎస్ హయాంలోనే ఫ్యాక్టరీకి అన్ని పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు రైతుల్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సిరిసిల్ల కలెక్టర్పై కేటీఆర్ వ్యాఖ్యలు అత్యంత దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. చిట్చాట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు. కేటీఆర్ భ్రమంలో బతుకుతున్నారని విమర్శించారు భట్టి విక్రమార్క. సీఎంపై అడ్డగోలుగా మాట్లాడడం సరికాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన రోల్ను ప్లే చేయాలని సూచించారు. మంత్రులంతా సమిష్టి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు భట్టి. రైతు భరోసాపై త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని అంతం చేయడం ఎవరితరం కాదన్నారు. మిగిలిన రైతులందరికీ త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. ఇటు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పై స్పందించిన బట్టి దీనిని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెలబ్రేషన్ కమిటీ సభ్యులు ఉన్నతాధికారులతో సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 200 ప్రాంతాలు 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణ సందర్భంగా జీహెచ్ఎంసీతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయాలని సూచించారు. సాంకేతిక కారణాలతో 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఆగిపోయిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మహబూబ్ నగర్లో జరిగే రైతు పండుగలో రుణమాఫీ చేస్తామన్నారు. రైతును రాజును చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తుమ్మల. 22 లక్షల మంది తెల్ల కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 18,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలోకి వచ్చినాయి. గత 3 నెలలుగా ఆ ఇంటికి వెళ్ళి మా వ్యవసాయ అధికారులు కుటుంబ నిర్ధారణ చేశారు. సుమారు 3 లక్షల పైసలకు మాకు అందుబాటులోకి వచ్చినాయి. తెల్ల కార్డు లేనటువంటి 2 లక్షల అప్పు ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా ఆధార్ కార్డులో నెంబర్ తప్పు ఉన్నటువంటి రైతులు, బ్యాంక్ అకౌంట్ లో మిస్టేక్ ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా పేరు కూడా తప్పుపడ్డటువంటి రైతులందరినీ కూడా సరిచేశాం. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని నితిన్ గడ్కరీ చెప్పారన్నారు పొన్నం. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు పొన్నం ఎంపీలో. తర్వాత వాయనాడ్ ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీని కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు పొన్నం. త్వరలోనే హైదరాబాద్కు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి తెలంగాణ తీసుకోవాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, రవాణా పరంగా, రోడ్ల నిర్మాణ పరంగా, లేదా ప్రకృతికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద వారు చర్చ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ సమావేశం ద్వారా రాబోయే కాలంలో గడ్కరీ గారితో తెలంగాణ ప్రభుత్వం ఒక అధికారిక సమావేశం ఏర్పరచుకొని తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు రవాణా శాఖకు మరియు రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల్లో పురోగతి సాధించడానికి వారు సహకారం అందిస్తామనే మాట చెప్పినారనే అంశాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ రంగంలోనూ వికలాంగులు తీసిపోరన్నారు మంత్రి సీతక్క. గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. పారాలింపిక్స్ లో పాల్గొన్న దీప్తి చేతుల మీదుగా జ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభించారు. ఎన్నుకున్న రంగంపై దృష్టి పెడితే ఖచ్చితంగా విజయం సాధిస్తామన్నారు మంత్రి సీతక్క. ఒకవేళ ఓటమి వచ్చిన ఈనాటి ఓటమి రేపటి విజయానికి నాంది. తల్లిదండ్రులు, గురువులను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సమాజంలో ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు జూపల్లి. కొల్లాపూర్ను కోహినూరు వజ్రంగా మార్చడమే పూర్వ విద్యార్థుల లక్ష్యమన్నారు మంత్రి జూపల్లి. నా విషయంలో గురువుతో పాటుగా మా అన్నదానంలో నా కుటుంబ సభ్యులు కూడా వారి ప్రేరణ ఎక్కువగా రావడానికి ఏ విషయంలో మన చదివిన స్కూల్లో పూర్వ విద్యార్థులైనా వాళ్ళ కుటుంబ సభ్యులైనా ఈనాడు చదివిన విద్యార్థులు కూడా గొప్ప చదువు చదవాలి, గొప్ప వాళ్ళు కావాలి అనే ఒక తపనతోటి చేస్తున్న కార్యక్రమం.
హైదరాబాద్ సెక్రటేరియట్లో మిషన్ భగీరథపై బోర్డు అధికారులతో సమావేశమయ్యారు సీతక్క. మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. విధిగా మిషన్ భగీరథ నీళ్లను వినియోగించేలా డ్రైవ్ నిర్వహించాలని సూచించారు సీతక్క. మిషన్ భగీరథ నీళ్ల నాణ్యతను ప్రజలకు వివరించేలా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు సదస్సులు నిర్వహించాలన్నారు సీతక్క. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంలో బీఆర్ఎస్ వైఖరిని ఖండించారు కాంగ్రెస్ నేతలు. 2022లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చి ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కంపెనీ డైరెక్టర్గా ఎమ్మెల్యే తలసాని కొడుకు తలసాని సాయికిరణ్ ఉన్నారని చెప్పారు. ఇక రేపు గాంధీభవన్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ మీటింగ్కు అటెండ్ కానున్నారు. నిర్మల్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు రైతులను మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్. దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు దిలావర్పూర్లో రావాలని, రైతుల మధ్య చర్చిద్దామని సవాల్ విసిరారు పీసీసీ చీఫ్. రైతులను ముంచాలని చూసింది కేసీఆర్, కేటీఆర్. ఎవరి కోసం చేశారు? ఆనాడు మీ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడు డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీ కోసం ఆ వెసులుబాటు కలగజేసి పర్మిషన్లు ఇచ్చినారు. పిఎంకే డిస్టిలేషన్స్ ఇది. సాయి కిరణ్ తలసాని డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది. ఇన్ని తప్పిదాలు మీరు పెట్టుకొని ఇవాళ మాకేదో సంబంధం గడ్డగట్టే ప్రయత్నం. అసలు రైతుల్ని ఈ రాష్ట్రంలో 10 ఏళ్లుగా వంచింది, ముంచింది, మోసం చేసింది మీరు. నిర్మల్ ఇథనాల్ ఫ్యాక్టరీ పాపం బీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు ఎంపీ చామల కిరణ్ కుమార్. దిలావర్పూర్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు 2022లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ అనుమతితో పీఎంకే డిస్టిలేషన్స్ పేరుతో ఫ్యాక్టరీ ఏర్పాటుకు పనులు ప్రారంభించారని, ఎమ్మెల్యే తలసాని కుమారుడు తలసాని సాయికిరణ్ ఆ కంపెనీ డైరెక్టర్ గా ఉన్నాడన్నారు. అప్పుడు ఇష్టారీతిన అనుమతి ఇచ్చి ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు చామల. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను కూడా ఎవరు పట్టించుకోరన్న ఉద్దేశంతో దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దిలావర్పూర్ ప్రజలు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఏదైతే కలుషితానికి గురవుతుందని మీరందరూ కూడా ఈరోజు ఆందోళనలు చేస్తున్నారో ఈ ఇండస్ట్రీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకుల కోసం తెచ్చినటువంటి ఇండస్ట్రీ. సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కలెక్టర్ను కాంగ్రెస్ కార్యకర్త సన్నాసి అనడం కరెక్ట్ కాదన్నారు. అధికారం కోల్పోయిన అసహనంతో కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు ఆది శ్రీనివాస్. చిన్న పెద్ద తేడా లేకుండా వాగుతున్నటువంటి మాటలను గమనిస్తే కలెక్టర్ను పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్త అనేటువంటి సంబోధన, కలెక్టర్ను పట్టుకొని సన్నాసి అనేటువంటి పదాన్ని వాడినటువంటి సందర్భంలో ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ కార్మిక నాయకుడు మాజీ కార్పొరేటర్ గోపాలరావు మరణం కార్మిక లోకానికి తీరని లోటన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాచిగూడలోని నింబోలి అడ్డలో గోపాలరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు ఎమ్మెల్యే. తన తండ్రి వెంకటస్వామితో కలిసి గోపాలరావు కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు వివేక్. ప్రజల కోసం నిరంతరం సేవ చేసినారు. ఇన్ని సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉండి ప్రజల గురించి ఇప్పుడు కూడా సేవ చేస్తూ ఉండేవారు. ఈరోజు వారు మరణించడం లోటుగా ఉంది. రేపు గాంధీభవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం జరగనుంది. గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికలపై మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో చర్చించనున్నారు నేతలు. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలపై విమర్శలు చేశారు బీజేపీ నేతలు. ఏడాది పాలనలో ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అన్నారు. మరోవైపు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. పార్టీ విస్తరణ సహా పలు అంశాలపై చర్చించారు. ఈ విషయంపై ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో చాలా మంచి సమావేశం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏడాది పాలనలో కాంగ్రెస్ సాధించింది ఏమిటని ప్రశ్నించారు.
కేసీఆర్ లెక్కనే రేవంత్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏదైనా మాట్లాడితే గుజరాత్ గులాం అని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పట్టవు గాని వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. కేసీఆర్ అలవాటే ఈ ముఖ్యమంత్రి వరకు వచ్చింది. మూసి మీద మాట్లాడితే, ఆందోళన చేస్తే ఆయన గుజరాత్ గులాం అని మాట్లాడతారు. సంవత్సరంలో మీరు ఏం చేశారో ప్రజలకు వివరించండి. ఏం హామీలు ఇచ్చారు? మేము 7వ తేదీ అధికారంలోకి వస్తాను, 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తాను, 9వ తేదీ సోనియా గాంధీ జన్మదినం రోజు రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి 2 రోజులలో హామీ ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీ జన్మదినం రోజు పెన్షన్లు పెంచే విధంగా 2000 పెన్షన్ 4000 పెన్షన్ 4000గా పెంచి సంతకం పెడతానని హామీ ఇచ్చాడు. ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాము. సంవత్సరం లోపల 66 సైడ్ గ్యారెంటీలు, సుమారు 400 పైచీలకు సబ్ గ్యారెంటీలు, అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. ప్రధానితో పార్టీ విస్తరణ సహా పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని వివరించారు. ప్రజలు ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారని, వారి సమస్యలపై పోరాడతామన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీనిపై ప్రధాని మోదీ సైతం ట్వీట్ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో చాలా మంచి సమావేశం జరిగిందని, రాష్ట్రంలో తమ పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోందని తెలిపారు మోదీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ తన స్వరాన్ని వినిపిస్తూనే ఉంటుందన్నారు ప్రధాని. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేశారన్నారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ లాంటిదని విమర్శించారు బూర. ఒక మంత్రి సంక్రాంతి అంటే, ఇంకో మంత్రి ఉగాది అంటాడు, ఇంకో మంత్రి దసరా అంటే, ఇంకో మంత్రి దీపావళి అంటారు. మీరు చూస్తున్నారు కదా రుణమాఫీ గురించి. ఇక రుణమాఫీ గురించి అయితే మీకు చెప్పనక్కర్లే. ఈవెన్ 20 to 30% ఆఫ్ ద రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. పార్లమెంట్ ఎన్నికల ఈవెన్ భువనగిరిలో కూడా వచ్చి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఏమీ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ చేసుకొని బతికాయి. ఏం సాధించిందని కాంగ్రెస్ విజయోత్సవాలు చేసుకుంటుందని విమర్శించారు బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి. ప్రజా విజయోత్సవాలంటే అర్థమేమిటని ప్రశ్నించారు. ఏడాది పాలనలో సాధించింది ఏమీ లేదన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని హామీలు వాళ్ళు 100 రోజుల్లో చేస్తానమ్మలే. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు చాలా అడ్డంగా మాట్లాడుతున్నారు. మాకు ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది కదా, మేము మా మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడానికి అంటారు. కాదు శ్రీధర్ బాబు గారు, మీరు మీ సోనియా గాంధీ గారు స్వదస్తూరితోటి దస్తఖత్తోటి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి కాగితం, మీరు ఇంటింటికి పంచిన కాగితం 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తామని ఇచ్చిన మేడం గారు ఇచ్చినటువంటి ఆ 100 రోజుల సమయం పూర్తయింది. 365 రోజులు అయింది. కాబట్టి ఈ అంశాన్ని ప్రజలకు చెప్పడం అనేటువంటిది రెస్పాన్సిబిలిటీ తోటి మేము 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా కార్యక్రమాలు చేస్తున్నాం. పరస్పర విమర్శలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కాలం గడుపుతున్నాయని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. అప్పటి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి పాలన చేస్తే ప్రస్తుత సీఎం ఢిల్లీ నుంచి పరిపాలన చేస్తున్నారన్నారు. అదానికి చెక్కులు రిటర్న్ చేశారని, మరి కాళేశ్వరం కట్టిన డబ్బుల సంగతేంటని ప్రశ్నించారు ఎన్వీఎస్ఎస్. కట్టడం కూలడానికి కారకులు వాళ్ళతో ఫోటోలు దిగటమా, వాళ్ళ డొనేషన్ స్వీకరిస్తున్నట్టుగా ప్రధాన పత్రికలలో ఫోజులు ఇవ్వటమా, ఆ డొనేషన్ ఎందుకు తిప్పి పంపలేదని చెప్పని నేను మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నా. పైగా బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టలేదని చెప్పని నేను నిలదీస్తా ఉన్నా. అప్పుడు అంతే జరిగింది, ఇప్పుడు అంతే జరిగింది. ఖచ్చితంగా దీనిపైన తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించి తీరుతుందని చెప్పని నేను పేర్కొంటున్నాను. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, రైతుల సమస్యలు, 6 గ్యారెంటీల అమల్లో ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారు బీజేపీ నేతలు. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ వేగంగా కొనసాగుతోంది. ఇవాళ 18 మంది ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు. బ్యారేజ్ లోపాలకు సంబంధించిన పలు ప్రశ్నలను కమిషన్ అడిగింది. ప్రభుత్వం డ్యామేజ్ అయిన బ్యారేజ్ల దగ్గర జియో టెక్నికల్ టెస్టులు చేయలేదని కేంద్ర జలశక్తి శాఖ కమిషనర్ వెదిరి శ్రీరామ్ చెప్పారు. దీంతో బయోటెక్నికల్ సమాచారం పోయిందన్నారు. ఇటు జస్టిస్ చంద్రఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాలు దాచినా, బైపాస్ చేసినా తాము బయటకు తీస్తామని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఇంజనీర్ల విచారణ ముగిసింది. ఇప్పటి వరకు దాదాపు 90 మంది ఇంజనీర్లను విచారించారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్.
మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా గ్యారేజీకి సంబంధించిన 15 మంది ఇంజనీర్లు బహిరంగ విచారణకు అటెండ్ అయ్యారు. 3 బ్యారేజీలలో నీటి లభ్యత అంశంలో నిర్మాణ సంస్థలే టెస్టులు చేసినట్లు తెలిసింది. నీటి లభ్యత టెస్టుల రిపోర్టులు పూర్తి కాకముందే బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టినట్లు కమిషన్ ముందు చెప్పారు హైడ్రాలజీ ఇంజనీర్లు. అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో లొకేషన్స్ మార్పులు జరిగినట్లు చెప్పారు ఇంజనీర్లు. మళ్లీ సోమవారం నుంచి బహిరంగ విచారణ ప్రారంభం కానుంది. కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని వివరాలు ఇచ్చానన్నారు వెదిరే శ్రీరామ్. ప్లానింగ్ సహా అన్ని విషయాలపై అఫిడవిట్ ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం బ్యారేజీల దగ్గర జియోటెక్నికల్ టెస్టులు చేయలేదన్నారు వెదిరే. దీంతో బయోటెక్నికల్ సమాచారం పోయిందని చెప్పానన్నారు. ఎన్డీఎస్ఏ ఆదేశించినా ప్రభుత్వం చేయలేదన్నారు వెదిరే శ్రీరామ్. ఏదైతే ఇంతకు ముందు గ్రౌండ్ స్ట్రాటా ఏదైతే వాళ్ళు తెలుసుకోవాలనుకున్నారో అది తెలుసుకోలేని పరిస్థితి వచ్చింది. కనీసం జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నా చేయండి అని చెప్పి, అది కూడా సుందిల్లా అన్నారంలో అప్ స్ట్రీమ్లో మాత్రమే పాసిబుల్, మిగతా ప్లేసెస్లో గ్రౌటింగ్ అయిపోయిందని చెప్పి ఎన్డీఎస్ఏ అడగడం జరిగింది. దాని మీద స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా రిజల్ట్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఇంకా ఎన్డీఎస్ఏకి చేరలేదు. కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. పూర్తి సమాచారం వీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వగలుగుతుంది. ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాలు దాచినా, నిజాలను బైపాస్ చేసినా మేము బయటకు తీస్తామన్నారు. నిజాలను దాచి బైపాస్ చేసే ప్రయత్నం చేస్తే తానే స్వయంగా చర్యలు తీసుకుంటారన్నారు. చూసినా చేసిన పనిని గురించి చెప్పడానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఎలా మర్చిపోతారు? రాష్ట్ర స్థాయిలో జరిగిన విషయాలను కేంద్రంపై బకెట్ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయొద్దని అఫిడవిట్లో చెప్పినా చేర్చిన అంశాలు ఫీల్డ్లో కనిపించడం లేదన్నారు కమిషన్ ఘోష్. That's all for now. Stay tuned.